వెళ్తారు. వద్దులేంటి దూరం వచ్చేస్తాం అవసరం లేదు అని చెప్పినట్లయితే అదే అంటే అసాధ్యం లేండి తల్లిదండ్రులు కాబట్టి. అయితే మనది ఆర్థికమైన పరిస్థితి. మనం అనుకోవచ్చు అలా, సరే రేపు నేను పశ్చాత్తాపడతాను, ఈరోజు వద్దులే. మొన్నది పాపము నేను ఎల్లుండి చెప్పుకుంటాను, ఈరోజు వద్దులే, పర్లేదులే. నేను సంఘానికి ఏదో ఒక చేయాలనుకుంటున్నాను, ఈ సంవత్సరం వద్దులే, వచ్చే సంవత్సరం చేసుకుంటానులే. ఏదో అలా పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు మనం. తిరిగి ఎక్కడ దొరికారు? మందిరంలో, యెరూషలేము. ఎక్కడ ప్రారంభంలో వెతకాల్సిందో ఆఖరిలో వెళ్ళి దశం భాగము మీ శాలరీ వచ్చిన వెంటనే మొదటి భాగం ఇవ్వాల్సింది, ఆఖరి భాగము కాదు. అనేక మంది ఆఖరిలో మిగిలితే దశం భాగం ఇస్తానులే అనుకుంటారు. మొదటి భాగం ఇవ్వాల్సింది, తర్వాత నీ బాధను పడుకో. మొదటి భాగం ఇవ్వాల్సింది దేవునికి. ఎక్కడ వెళ్ళాల్సింది వాడు? ముందు దేవుని ఎదుట వెళ్ళాల్సింది. అంత కూడా తెలియదా? అంటే దీని అర్థం ఏంటంటే, ఒక మనిషికి ఉన్న ఈ శరీరము ఎంత ఇబ్బంది పెట్టవచ్చు చూడండి. ఆత్మ ఏదో విషయం చెప్తుంది, శరీరం ఇంకొక విషయం చెప్తుంది. 3 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. 1, వాళ్ళు ఆయన్ని ఎక్కడ పోగొట్టుకున్నారు? దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే సమయంలో ఆయన్ని పోగొట్టు. 41వ వచనం చూడండి. పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు చాలు. ఎక్కడండి? పస్కా పండుగ. దేవుడిని జ్ఞాపకం చేసుకునే సమయంలో ఆయనే మర్చిపోయారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మంచి సమయం ఇది చెప్పడానికి. యానివర్సరీ చేస్తున్నారు, ఎందుకంటే ప్రతి సంవత్సరము యానివర్సరీ చేసుకుంటారు. క్రిస్మస్ ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరము క్రిస్మస్ ప్రోగ్రామ్ చేసుకుంటారు. పస్కా పండుగ ప్రతి సంవత్సరం చేసుకునే ఒక పండుగ. అందుకే చెప్తున్నాను, ఏమని చేస్తూ అలవాటు ఏమవుతుంది? ఏ కారణం కొరకు మీరు ఇదంతా చేస్తున్నారో ఆ కారణాన్ని మీరు మర్చిపోతారు. ఎందుకు? అలసిపోయారు, కష్టపడుతున్నారు, చాలా ప్రిపరేషన్స్ చేయాలి, కొత్త బట్టలు తీసుకోవాలి, పిల్లల బట్టలు తీసుకోవాలి, సంఘం డెకరేట్ చేయాలి. ఇవన్నిటిలో నేను అలసిపోతున్నాను, ఏదో మిస్ అయిపోయింది, మర్చిపోయాను. దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే సమయంలో దేవుణ్ణి మర్చిపోయారు. మొదటి విషయం. 2వ విషయం, ఎక్కడ పోగొట్టుకున్నారు ఆయన్ని? పండగ సమయంలో. ఏమంటే పస్కా పండగ సమయంలో. పండగ అంటే ఆనందం పడే సమయమా, బాధపడే సమయమా? అంటే వాళ్ళు ఎంత ఆనందపడ్డారంటే ఆ ఆనందానికి కారణం వాళ్ళు ఏం చేశారు? మర్చిపోయారు. వ్యక్తి ఒకసారి చాలా ఆనందం కూడా పడతాడు కదా. ఎంత ఆనందం పడతాడంటే ఇంకా నాకు ఏది అవసరం లేదు, నాకు ఆనందమే చాలంట, అంత ఆనందం పొందుకుంటాడు ఒక్కొక్కసారి మనిషి. అంటే వాళ్ళు ఏం చేస్తారు? మర్చిపోయారు. ఎంత ఆనందపడ్డారు? మర్చిపోయారు. దేవుడిని జ్ఞాపకం చేసుకునేడానికి వెళ్ళారు, మర్చిపోయారు. ఆనందించడానికి వెళ్ళారు, ఆ ఆనందంలోనే అన్ని మర్చిపోయారు. మీకు దేవుడు కావాలా? దేవుడిచ్చే ఆనందం కావాలా? సృష్టి కావాలా? సృష్టి చేసిన వాడు కావాలా? అంతే కదా, సులభం కాదు ఈ విషయం. దీన్ని అర్థం చేసుకోలేకపోతుంది. దేవుడా ఈ కార్యం నాకు చేయి చాలు, నేను తర్వాత వస్తాను, నీ దగ్గరే వస్తా, ఈ పరిస్థితి నుంచి నన్ను బయటికి తీసుకురా, చాలు, నేను వస్తాను నీ దగ్గర అని దేవుడు మమ్మల్ని వెంబడించేలాగా చేసుకుంటున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు ముందుకు వెళ్ళలేదండి. ఎక్కడున్నారు? వెనక్కి ఉన్నాడు. అంటే వీరు మనకి బాగా తెలిసిందని ముందుకు వెళ్ళిపోయినట్టున్నారు. దేవుని చిత్తము మన అనుసరంగా ఉన్నంత వరకు ఒప్పందికమని, మాకు వ్యతిరేకంగా పోతే వద్దే. ప్రార్థన చేసేటప్పుడు నిర్ణయించుకుంటాం కదా, నేను పోయినసారి చెప్పాను, ఇది దేవుడు చేయగలుగుతాడా చేయలేడని. అంటే మీ ఆలోచనలో, మీ హృదయంలో దేవుడు ఎంత పెద్దగా గొప్పగా కనిపిస్తున్నాడో దేవుడు అంత గొప్పగానే ఉన్నది. మీరు దేవుడు నాకు అన్నం పెట్టుకుంటారు అంతే అంటే అంతే, మీరే నిర్ణయించుకోలేదు. పేతురు ఏమైనా నీటి మీద నడవాలని ప్రార్థన చేశాడు, నీటి మీద నడిచాడు.
కార్యం జరిగేది కాదు. దేవుని జ్ఞాపకం చేసుకునే సమయంలో ఆయన మర్చిపోయారు. మీరు మర్చిపోరు. దేవుడు నిర్ణయించిన దినము, దేవుడు నిర్ణయించిన కార్యక్రమము, దేవుని జ్ఞాపకం చేసుకునేదానికి చేస్తున్న కార్యం. ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వాలి? మనము దేవునికి ఇవ్వాలి. వేరే అంతా కావాలి. ఆనందించే సమయంలో మర్చిపోవాలి. ఆయన అంత ఆనందపడు, ఆనందపడు. ఆనందం ఇచ్చిన దేవుడిని మర్చిపో. చాలా ప్రాముఖ్యమైనది. చెప్పడానికి సులభంగా ఉంది, అయితే తెలియకుండా మనం ఆయన మర్చిపోతున్నాం. మనకు కావాల్సినది దొరికే వరకు. తర్వాత మూడో విషయం చెప్పి ముగిస్తాను. ఏంటంటే వాళ్ళు ప్రతి సంవత్సరం యెరూషలేముకి వెళ్ళేవారు. ఏమండి అలా ఉందా? ప్రతి సంవత్సరం మీరు ఇది చేసే ప్రతి సంవత్సరం జాగ్రత్తగా పద్ధతిలాగా అవ్వకూడదు. ఇది పద్ధతి కాదు. ఇది ఏమంటే ఇది పద్ధతి కాదు. దినంని ఏర్పాటు చేసుకున్నాను, దానికి కారణాలు ఉన్నాయంటే దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వాళ్ళు ప్రతి సంవత్సరం చేసి అక్కడే తేడా జరిగింది. ప్రతి సంవత్సరం అదే విధానంలో జరిగింది. అందుకే వాళ్ళకి ఏదో ఒక ధైర్యం వచ్చింది. ఏమని? ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది అన్నట్టు. కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసేటప్పుడు చాలా ప్రాముఖ్యమైన విషయం, సంఘస్థులుగా, విశ్వాసులుగా కలిసి అదే విధంగా విడిగా మీ ఆత్మిక పరిస్థితి గురించి ఆలోచించండి. ఈ ప్రశ్న అడగండి మీరు ప్రార్థన చేసేటప్పుడు. దేవుడా, మరియమ్మను ఏసేపు నిన్ను మర్చిపోయి ముందుకు వచ్చినట్లు నిన్ను ఏమైనా మనం వెనకనే ఇడిచిపెట్టి ముందుకు వచ్చేసామా? ఒక సంఘముగా కూడా, వైదికంగా మీ యొక్క జీవితం గురించి కూడా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మీ ముందున్నాడా, జతలో ఉన్నాడా, వెనక ఉన్నాడా? ఆయన మిమ్మల్ని ఆయన తోడుగా వెళ్ళడానికి కోరుకుంటూ ఉన్నాడు. మన హృదయాలలో జీవించాలని కోరుకుంటూ ఉన్నాడు. మన చేతులు పట్టుకొని నడుచుకొని వెళ్ళాలని కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఎన్నో పరిస్థితుల ద్వారా, ఎన్నో కష్టాల ద్వారా, సమస్యల ద్వారా, ఏదైనా కానీ ఆయన వెనకే మర్చిపోయి వెళ్ళిపోతున్నాం. ఆయన ఉన్నాడు అని అనుకుంటున్నాం. దయచేసి ఈ రెండు విషయాలు ఈరోజు నిర్ణయించుకోవాలి మీరు. ఒకటి, యేసుక్రీస్తు వారు ఒక సంబంధంలో మీరు ఉన్నారా? ఈ దినము మీ ఆత్మిక జీవితంలో యేసుక్రీస్తు వారి చేతి పట్టుకొని మీరు నడుస్తున్నారా? రెండోది, మీరు యేసుక్రీస్తు వారిని అంగీకరించుకున్నారు అని అనుకుంటూ ఉన్నారా? ఎక్కడైనా మీ హృదయంలో అవును నేను యేసుక్రీస్తు వారిని నేను అంగీకరించుకున్నానని అనుకున్నాను అని అనిపిస్తే దయచేసి ఈ రోజు రక్షణని ఫస్ట్ పొందుకోండి. ఖచ్చితంగా రేపు మీకు ఎలాంటి అనుమానాలు రాకూడదు. నేను రక్షణ పొందుకున్నానే లేదా, నేను రక్షణ ఒకేసారి పొందుకుంటాను. దయచేసి ప్రార్థన చేయండి దీని గురించి. దయచేసి ప్రార్థన చేయండి దీని గురించి. ఎవరైనా ఇక్కడ ఈ దేవుని వాక్యము ద్వారా, ఈ కొన్ని వచనాల ద్వారా, ఈ సంగతి ద్వారా దేవుడు నా హృదయంతో మాట్లాడి ఉన్నాడు అనే వాళ్ళు చేతులు ఎత్తండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ చేతులు చూస్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను. ప్లీజ్ మీ చేతులు చూస్తున్నాను, మీ అందరి చేతులు చూస్తున్నాను. నేను మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్లీజ్ చేతులు దించవచ్చు. ఎవరైనా ఇక్కడ అయ్యా నేను రక్షణ పొందుకున్నానని అనుకున్నాను అయ్యా, అయితే దేవుడు నా హృదయంతో మాట్లాడాడు ఈరోజు, వాళ్ళు చేసిన తప్పు నేను ఈరోజు చేయలేదు, అవునయ్యా నేను అనుకున్నాను, అయితే నేను ఈరోజు ఖచ్చితంగా రక్షణ పొందుకోవాలా ఖచ్చితంగా అని అనుకునే వాళ్ళు దయచేసి చేతులు ఎత్తండి. సిగ్గుపడవద్దు. మీ ఆత్మిక జీవితం అలా ఉన్నట్లయితే దయచేసి సిగ్గుపడవద్దు. ఈ రోజు రక్షణ కలగాలి. మీకు దేవుడు నిర్ణయించిన ఒక సంగతి ఇది, దేవుడు నిర్ణయించిన ఒక అవకాశం ఇది. మీ చేతులు చూస్తున్నాను, నేను ప్రార్థన చేస్తాను మీ కొరకు. ఖచ్చితంగా
ఈ చేతులు చూస్తున్నా నేను ప్రార్థన చేస్తాను, అందుకు ప్రార్థన చేసుకుంటాం. మిగిలిన వాళ్ళు ఎవరు ఇప్పుడు చేతులు ఎత్తారో వారిని చూడకుండా, వాళ్ళు ఎవరని తెలియకుండా జస్ట్ వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఇప్పుడు నేను ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ రక్షణని వాళ్ళు ఖచ్చితం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేసుకుందాం. Gracious God, Heavenly Father, Lord, thank you God for this day. Lord, thank you so much for this opportunity that you gave us, Lord. Lord, to just examine ourselves and Lord, to see where we are spiritually, oh God. Thank you for reminding us, oh God. Thank you for giving us this opportunity, oh Lord. Lord, we saw a lot of hands raised when they accepted that you spoke to their hearts. Lord, that's what we needed today, and we want to thank you so much for meeting with us, oh Lord, this evening, and Lord, speaking to our hearts. We want to thank you so much for that, oh God. Lord, more importantly, I want to pray for the people who raised their hands to make sure that they're saved, oh God. Lord, the heart that they had to accept the fact that they might have assumed that they were saved, but Lord, the way that you moved in their hearts today, oh Lord, that made them raise their hands, oh God, I pray for those individuals, oh God. I pray that you would continue to do greater things in their lives, oh God. I pray that they will continue to walk in the light that you have shown, oh God. And we pray that in the days to come, they would even get baptized, oh Lord, standing as a public testimony to the church that they've accepted you as their personal Savior, oh Father. Lord, I pray for each and every one of the people who are here, oh God. I pray that you use everybody in the way that you have built for them, oh God. I submit everybody here in your precious loving hands. I pray all of this in the matchless name of our Lord and Savior Jesus Christ. Amen.